హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీ రోనీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజు అయితే నేను ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే మా పాపని ఈరోజు అయితే ఉయ్యాల్లో వేస్తున్నాం. అలాగే నా పురిటి స్నానం కూడా ఈరోజే అనమాట. అండ్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడైతే మా తమ్ముడు, మా అక్క, ఇంకా మా మమ్మీ, మా పెద్దమ్మ అయితే ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారనమాట. అండ్ రోనీ అయితే బయట మా అక్క వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు. అండ్ కాబట్టి నాకైతే కొంచెం వీడియో షూట్ చేయడానికి టైం అయితే దొరికింది. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ బెలూన్స్తో డెకరేషన్ అయితే చేస్తున్నారు. అండ్ రేపైతే మా ఇంట్లో ప్రేయర్ ఉందన్నమాట. ప్రేయర్ పెట్టించుకొని పిల్లని అంటే పాపని ఉయ్యాల్లో వేస్తాము. అండ్ దగ్గర వాళ్ళని మాత్రమే పిలిచామన్నమాట. మమ్మీ వైపు కానీ, డాడీ వైపు కానీ, అండ్ మా హస్బెండ్ వాళ్ళ వైపు కానీ మొత్తం ఒక 40 మెంబర్స్ వరకు పిలిచామంతే. అండ్ మార్నింగ్ అయిపోయింది. డే అయితే మాకు ప్రేయర్తో స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కనిపించేది మా అక్క, బావ అనమాట. అండ్ ఫస్ట్ అయితే నేను బేబీ నేమ్ ఇంకా బేబీని రివీల్ చేసేస్తాను. తర్వాత అయితే నా పురిటి స్నానం కానీ, బేబీని క్రాడిల్లో వేసేది కానీ అంతా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ వచ్చేసి బేబీ నేమ్ రివీల్ చేస్తున్నాను అనమాట. అండ్ బేబీ నేమ్ వచ్చేసి 1, 2 and 3. బేబీ నేమ్ వచ్చేసి రియా జాస్లిన్. రియా జాస్లిన్ ఎందుకు అంటే రోనీ పేరు రోనీ జేసల్, సో అందుకే పాప నేమ్ వచ్చేసి రియా జాస్లిన్ అని పెట్టాం. జాస్లిన్ అంటే హ్యాపీ అని అర్థం అనమాట. ఈ ఫోటో వచ్చేసి C-సెక్షన్ అయిన వెంటనే బేబీని నాకు ఇస్తారు కదా, అప్పుడు తీసిన ఫస్ట్ ఫోటో అనమాట. వెరీ ఫస్ట్ ఫోటో బేబీది. అండ్ పుట్టినప్పుడైతే ఇలా ఉంది బేబీ. అండ్ ఈ ఫోటో వచ్చేసి సెకండ్ డే అనమాట. నేను ఈ ఫ్రాక్ చూపించాను కదా మీకు ఆల్రెడీ వీడియోలో. పాప పుడితే ఇది వేయాలి అని చెప్పాను కదా. సో పాప పుట్టింది కాబట్టి ఈ ఫ్రాక్ అయితే వేసేసి ఫొటోస్ అయితే తీశాను. అండ్ ఇది వచ్చేసి సెకండ్ డే తీసిన ఫోటో. అండ్ మనం పుట్టిన వెంటనే ఉన్న ఫోటోకి ఇప్పటికీ చాలా వేరియేషన్ ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి ఈరోజు తీసిన ఫోటో అనమాట. అండ్ చాలామంది అనుకోవచ్చు బేబీ కొంచెం బ్లాక్ అవుతుంది, ఎందుకు అవుతుంది, పుట్టిన కలర్ లేదు అని అనుకుంటూ ఉంటారు కదా. ఎందుకంటే ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు కదా, అందుకని కలర్ అయితే చేంజ్ అవుతారు. అండ్ మా బేబీని వచ్చేసి ఫోటోథెరపీలో పెట్టాం కదా, జాండీస్ వచ్చిందని, దానివల్ల కూడా కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అండ్ ఈ కలర్ వచ్చేసి మళ్ళీ తన 3rd month వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇక్కడైతే మేము ఫొటోస్ దిగుతూ ఉన్నాం అనమాట. ఈ ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను ముందు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా పురిటి స్నానం గురించి మీతో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా అక్క అంటే మా చిన్నాన్న వాళ్ళ కూతురు అనమాట. అండ్ మధ్యలో కనిపించేది వాళ్ళ మదరే. అండ్ ఈ చివరి వచ్చేసి మా పెద్దమ్మ అంటే మా మమ్మీ వాళ్ళ అక్క. ఆ పాప వచ్చేసి మా అక్క వాళ్ళ పాప అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పప్పి, నేను చెప్తూ ఉంటాను కదా, రిక్కీనికి వాళ్ళ మదర్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా తాతయ్య, బావమ్మ, వాళ్ళ 3 కూతుర్ని పెట్టుకొని ఫోటో దిగారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు అనమాట. అండ్ ఇక్కడైతే మా డాడీ వాళ్ళ తమ్ముడు, ఇంకా వాళ్ళ మిస్సెస్. ఇక్కడ వచ్చేసి క్యూటీ పైస్ అనమాట, మై వరల్డ్, ఇద్దరు, రోనీ ఇంకా రియా. క్యూట్గా ఉన్నారు కదా. అండ్ ఇక్కడైతే నా పురిటి స్నానం గురించి చెప్తాను. అండ్ ఇక్కడైతే ఫస్ట్ వేపాకుల్ని నీళ్ళల్లో మరగబెడుతున్నారనమాట. ఈ నీళ్ళు ఏం చేస్తారంటే నేను పాప స్నానం చేసే దానిలో కలుపుతారు. అండ్ ఇక్కడైతే పాపకి స్నానం అయిపోయింది. అండ్ స్నానం చేయించే వీడియో అయితే నేను షూట్ చేయలేదు. అండ్ ఇక్కడ సాంబ్రాణి వేద్దామని చూస్తున్నారు ఇక్కడ. సో పప్పి అయితే ఫస్ట్ తల అయితే ఆర్పుతుంది. ఇక్కడ మమ్మీ ఇంకా మా అక్క, పప్పి కలిసి పాపకి సాంబ్రాణి వేస్తున్నారు. అండ్ సాంబ్రాణి వేస్తే ఏంటి అంటే పిల్లలకి జలుబు చేయకుండా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇక్కడ సాంబ్రాణి వేస్తున్నారనమాట. సో ఇక్కడైతే మా అక్క వాళ్ళు అయితే బేబీని చూసుకుంటున్నారు కాబట్టి నేనైతే ఇప్పుడు స్నానం చేయాలి. అండ్ స్నానం అంటే ఏంటి అంటే ఇంతకుముందు రోజుల్లో అయితే అందరు నార్మల్ డెలివరీ అయ్యేవాళ్ళు. అండ్ అప్పుడు ఏంటి అంటే వాళ్ళు స్నానం అని పెట్టుకునే వరకు, అంటే పురిటి స్నానం అని పలానా రోజు అని పెట్టుకుంటారు కదా, 7 అని, 9 అని, 11, 15, 17 ఇలా రోజులని పెట్టుకుంటూ ఉంటారు కదా. సో ఆ రోజు వరకు ఏంటంటే వాళ్ళు అసలు స్నానమే చేసేవాళ్ళు కాదనమాట. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు భయపడేవాళ్ళు, అమ్మో ఏమవుతుందో అన్నట్టు భయపడేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటి అంటే నేనైతే హాస్పిటల్లో ఉన్నప్పుడు 3rd డే స్నానం చేసేయమన్నారనమాట. 3rd డే ఇంకా 5th డే అయితే స్నానం చేయమన్నారు. ఎందుకంటే డ్రెస్సింగ్ చేస్తారనమాట వాళ్ళు, అందుకని స్నానం చేయమనేవాళ్ళు. అండ్ ఇప్పటికీ కూడా మా అక్క వాళ్ళ సైడ్ అయితే ఇప్పటికీ ఆపరేషన్ అయినా నార్మల్ డెలివరీ అయినా వాళ్ళు స్నానం చేయరు ఆ రోజు వరకు.
ఇంతకు ముందు రోజుల్లో అయితే అందరు నార్మల్ డెలివరీ అయ్యేవాళ్ళు కదండి, ఇంట్లోనే అయ్యేవాళ్ళు. అండ్ అప్పుడు ఏంటి అంటే వాళ్ళు డెలివరీ అయిన తర్వాత ఒక మంచం మీద పడుకోబెడతారు కదా, ఆ మంచాన్ని స్నానం రోజు 6 బయట వేస్తారంట. అండ్ ఇదంతా నాకు ఎలా తెలుసు అంటే మా అమ్మమ్మ చెప్పింది, సో అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో 6 బయట వేసి చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళందరికీ చెప్తారంట, ఈరోజు స్నానం చేయిస్తున్నాం మా అమ్మాయికి అని. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న బిందెలతో గోరువెచ్చని నీళ్ళు తీసుకొస్తారంట. తీసుకొచ్చి అక్కడున్న తొట్టెలో పోసేవాళ్ళంట. అండ్ ఆ తర్వాత ఏంటి అంటే ఒక కుండలో నీళ్లు తీసుకొని దానిలో వేపాకులు వేసి మరగనిచ్చేవాళ్ళంట. ఆ వేపాకుల నీళ్ళు వచ్చేసి ఈ తొట్టెలో కలిపేవాళ్ళంట. ఆ తర్వాత మంచం ఉంటుంది కదా, మంచం 4 కోళ్ళ దగ్గర పసుపు ముద్దలు పెట్టేటోళ్ళంట. అప్పుడు ఆ పసుపు ముద్ద ఏంటి అంటే ఒక్కొక్కరుగా వచ్చి ఆ పసుపు ముద్ద మొహానికి, కాళ్ళకి, చేతులకి, పొట్టకి రాసి ఆ నీళ్ళు అనేవి పోసేవాళ్ళంట. సో ఇలా జరిగేదంట పురిటి స్నానం ఇంతకు ముందు రోజుల్లో అయితే, అంటే మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో. అండ్ ఆ వాటర్ పోసేది కూడా ఏంటంటే ఒక బిందెడు లేదా ఒక తెపాళ్ళు తీసుకొని స్పీడ్గా పోసేవాళ్ళంట. అప్పుడు వాళ్ళు నోరు తెరవకూడదంట, నోరు మూసే ఉంచాలంట, అప్పుడు నొప్పి అనేది తగ్గిపోద్ది అని వాళ్ళు చెప్పేవాళ్ళంట. అండ్ మా అమ్మమ్మ ఇందాకే నాతో షేర్ చేసుకుంది, అందుకే నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేము 11వ రోజని, 7వ రోజని, 21వ రోజని ఇలా ఏం చూసుకోలేదండి. నా స్నానం అయితే కృష్ణాష్టమి రోజు అయ్యింది. కృష్ణాష్టమి రోజు ఎందుకు అంటే ఆ రోజు 20వ రోజు వచ్చింది, మీకు చెప్తున్నా అందుకనే. సో ఎందుకు ఆ రోజు పెట్టుకున్నామంటే పిల్లలందరికీ ఆ రోజు హాలిడే ఉంటుంది, స్కూల్స్ అన్నీ హాలిడేస్ ఉంటాయి, సో అందరూ గ్యాదర్ అవ్వచ్చు ఫ్యామిలీగా అన్నట్టు ఆ రోజు పెట్టుకున్నాం. మేమేం ప్రత్యేకంగా ఈ రోజే పెట్టుకోవాలి, పలానా రోజు 7వ రోజు 21వ రోజు అలా ఏం పెట్టుకోలేదన్నమాట. అందరికీ ఏ రోజైతే హాలిడే వచ్చిందో ఆ రోజు పెట్టుకుందాం, అందరం ఫ్యామిలీగా కలిసి మాట్లాడుకోవచ్చు, చక్కగా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఆ రోజు పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సున్నిపిండి ఇంకా పసుపు, సున్నిపిండి పసుపు నాకు అక్క వాళ్ళు రాసి స్నానం చేయించారు. ఎందుకు అంటే పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, అందుకని చెప్పి. సో అప్పటి వరకు తలస్నానం చేయలేదు. అండ్ అప్పటి వరకు ఏంటంటే స్టిచెస్ పెయిన్ ఉంటుంది, అదంతా ఉంటుంది. అండ్ 20వ రోజుకి వచ్చేసరికి తగ్గుతుంది కదా, సో అందుకన్నట్టు కొంచెం మంచిగా వాళ్ళు రుద్ది స్నానం చేయించారనమాట అక్క వాళ్ళైతే. సో ఇక్కడ నేను కట్టుకున్న శారీ వచ్చేసి అమ్మ తీసుకుంది. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఈ కలర్ కూడా నా దగ్గర లేదు, అందుకనే తీసుకుంది అమ్మ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు కూడా సాంబ్రాణి వేస్తున్నారు. అండ్ నా జుట్టు ఆరే వరకు, నా తల ఆరే వరకు పాపకైతే పాలు ఇవ్వనివ్వరు అనమాట. మళ్ళీ జలుబు చేస్తుంది పాపకు అని చెప్పి అస్సలు పాలు ఇవ్వనివ్వరు. అండ్ చాలామంది అనుకోవచ్చు క్రిస్టియన్స్ కదా ఇలా చేయొచ్చా అని. సో మేము ఆచారాలు కానీ అవి ఏం పాటించలేదండి, జస్ట్ స్నానం చేసి సాంబ్రాణి వేసుకుంటున్నాం అంతే. మేమైతే ప్రేయర్ పెట్టించుకున్నాం, అది కూడా ఏంటంటే కృతజ్ఞతగా పెట్టించుకున్నాం. ఆ రోజు ఏమైందంటే C-సెక్షన్ అయిన రోజు అందరికీ బాబులే పుట్టారనమాట. C-సెక్షన్ కనీసం ఒక 9-10 మెంబర్స్కి అయ్యింది ఆ రోజు. అండ్ నా ఒక్కదానికే పాప పుట్టింది. అండ్ ఫస్ట్ రోని పుట్టినప్పుడు కూడా ఏంటంటే నేను పాప పుట్టాలి అని అనుకున్నా. అండ్ తర్వాత అయితే బాబు పుట్టాడు కదా, సో తర్వాత కూడా ఏంటి అంటే నేను ప్రెగ్నెన్సీలో ఫేస్ చేసిన చాలా ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే నేను పాప పుట్టాలి, బాబు పుట్టాలి అని అస్సలు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేదన్నమాట. ఎవరన్నా పాప పుట్టాలని అనుకో అన్నా నాకు ఎందుకో నచ్చేది కాదు, ఎందుకంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అలాంటివి ప్రెగ్నెన్సీలో. అండ్ అది కూడా నేను కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో నేనేమనుకున్నానంటే ఒక హెల్దీ బేబీ పుట్టాలి చాలు, ఇంకేం వద్దు అని అనుకున్నాను నేను. అండ్ నేను C-సెక్షన్ జరిగేటప్పుడు కూడా ఏంటి అంటే నేను డాక్టర్ని అడిగింది ఒకటే, బేబీ హెల్దీగా ఉందా, బేబీ పుట్టిన వెంటనే బేబీ హెల్దీగా ఉందా డాక్టర్, బేబీకి అంతా నార్మల్గానే ఉంది కదా అని అడిగాను. అడిగితే బేబీ అంతా నార్మల్గా ఉందమ్మా, నువ్వేం బాధపడబాక అని అన్నారు. ఆ డాక్టర్ వచ్చేసి హెల్దీగా ఉంది బేబీ అని చెప్పిన తర్వాత అప్పుడు అడిగాను నేను పాప పుట్టిందా బాబు పుట్టాడా అని. అప్పుడు వాళ్ళు పాపేనమ్మా నీకు పుట్టింది అని అన్నారు. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేబీ ఒకవేళ నేను పాప కావాలి బాబు కావాలి అని అనుకొని రివర్స్లో పుట్టుంటే మేబీ ఫీల్ అయ్యేదాన్నేమో. బట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఏంటి అంటే నేను పాప పుడితే బాగుండని అనుకున్నా. తర్వాత నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని బట్టి నాకు ఎవరైనా పర్లేదు దేవుడా, హెల్దీగా ఉంటే చాలు బేబీ అని అనుకున్నాను అనమాట. అండ్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవన్నీ నేను మీతో షేర్ చేస్తాను కమింగ్ వీడియోస్లో. అండ్ నేను C-సెక్షన్కి వెళ్ళే ముందు కూడా కళ్ళు తిరిగి పడిపోయాను అనమాట ట్రీట్మెంట్ రూమ్లో, అదంతా నేను మీకు షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే
మా మమ్మీ వాళ్ళ అక్క నాకు సాంబ్రాణి వేసి తుడుస్తూ ఉందన్నమాట. అండ్ వాళ్ళు వచ్చేసి బాగా అన్నీ పాటిస్తారు ఇలాగా. అంటే జలుబు చేస్తుందేమో, తలంతా పూర్తిగా ఆరాలి, ఇట్లా అంటే ఆచారాలని కాదు నేను చెప్పేది. పత్యం బాగా చేయాలి, పత్యం చేయకపోతే పిల్లలకి ఏమైనా అవుతుంది. అండ్ ఇంకా ఏంటి అంటే చెప్పులు వేసుకోవాలి, తలగుడ్డ కట్టుకోవాలి, చెవులో దూది పెట్టుకోవాలి, ఇవన్నీ ఖచ్చితంగా పాటిస్తారు వాళ్ళైతే. అండ్ ఇక్కడ వచ్చేసి రోనికి నేను స్నానం చేపించేసి తనకు కూడా సాంబ్రాణి వేస్తున్నాను అనమాట, తను ముచ్చట పడుతున్నాడు అని చెప్పి. అండ్ రోని అయితే వాళ్ళ చెల్లి పుట్టాక చాలా వరకు మారాడు, అల్లరి తగ్గింది, చాలా వరకు అల్లరి కూడా చేస్తున్నాడు. కాకపోతే తనకు అర్థమవుతుంది చెల్లి ఉంది అని, బట్ కొన్నిసార్లు అయితే అల్లరి చేస్తూనే ఉంటాడు. వాళ్ళ డాడీ వచ్చారు, ఇక్కడైతే తనకి డ్రెస్ వేస్తున్నాడు. వాళ్ళ డాడీ ఉంటే అస్సలు ఆపలేం రోనిని, బాగా గారం చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళ డాడీ ఏంటంటే స్టార్టింగ్లో గారం పెట్టాడు, ఇప్పుడు వద్దు అంటే తను వినట్లేదు అనమాట. సో ఇక తప్పదు కదా, మనం చెప్పిన మాట వాళ్ళు వినరు. సో ఇక మనం చేసేదేం లేదు. సో రోనీని అయితే ఇక్కడ రెడీ చేసి తను ఇప్పుడు బయటికి వెళ్ళాలంట, వాళ్ళ డాడీని బయటికి తీసుకెళ్ళమని అడుగుతున్నాడు. అందుకని చెప్పి వాళ్ళ డాడీ కూడా రెడీ చేస్తున్నాడు ఇక్కడైతే. రోనీ అయితే అస్సలు సూట్ అనేది వేసుకోడు అనమాట. అండ్ ఇప్పుడైతే రోజు నాకు సూట్ కావాలని చెప్పి పద్దాక తీసి వేయమంటున్నాడు రోనీ అయితే. అండ్ రోజు ఎందుకు అని అరిచానని చెప్పి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే నేనైతే రెడీ అయిపోతున్నాను. అండ్ ప్రేయర్ స్టార్ట్ అయిపోద్ది కదా 10:30 కల్లా, అన్నయ్య వాళ్ళు వచ్చేస్తారు. సో అందుకని చెప్పి రెడీ అవుతున్నాను అనమాట ఫాస్ట్గా. అండ్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ దగ్గర వాళ్ళనే పిలిచాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు కూడా. అండ్ బేబీ కూడా కొంచెం నలగకుండా ఉంటుందని చెప్పి ఎక్కువ మందికి చెప్పలేదు మేమైతే. ఒకవైపు నేను రెడీ అవుతూ ఉంటే ఇంకోవైపు ఏమో రోని వాళ్ళ డాడీని బయటికి తీసుకెళ్ళమని ఏడుస్తూ ఉన్నాడు అనమాట. అండ్ తీసుకెళ్లే వరకు అస్సలు ఊరుకోడు రోని అయితే వాళ్ళ డాడీని, అంత విసిగిస్తూ ఉంటాడు. బయటికి తీసుకెళ్ళమని చాక్లెట్ కానీ కార్ కానీ ఏదో ఒకటి కొనిస్తే అప్పుడు ఆపుతాడు. అండ్ ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నాను, అందరు రెడీ అయిపోయారు, నేను ఒక్కదాన్నే మిగిలాను అనమాట. నెమ్మదిగా రెడీ అవుదామని చెప్పి, అంటే హెయిర్ కూడా ఆరాలి కదా, మళ్ళీ ఆరకపోతే పాపకి జలుబు చేస్తుంది అని చెప్పి కొంచెం లేట్గా రెడీ అయ్యాను నేనే. అండ్ రోనీ కూడా స్నానం చేయించా కదా. రోనీ ఏంటంటే అప్పుడప్పుడు అమ్మతో చేయించుకోడు, నేనే చేయించాలని చెప్పి పట్టుపడతాడు. అప్పుడు ఇంకా తప్పదు కదా, ఇక నేనే చేయించుకుంటాను స్నానం అయితే. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను. అండ్ పక్కనైతే పిల్లలు ఆడుకుంటున్నారు. అండ్ రోనీని వాళ్ళ డాడీ బయటికి తీసుకెళ్ళి ఆ చిప్స్ ఏవో తీసుకున్నారు, అప్పుడు కొంచెం ఆగాడనమాట, ఏడు పాపేసి అవి తింటూ కూర్చున్నాడు. అండ్ ఇక్కడ ఫొటోస్ షేర్ చేశా కదా మీతో, అక్కడ ఫోటో సెషన్ నడుస్తూ ఉందన్నమాట ఒకవైపు. అండ్ మా బావగారు ఇంకా మా అక్క బేబీని తీసుకొని ఆడిస్తూ ఉన్నారు. పాప అయితే అస్సలు నిద్ర లేవట్లేదు, అంత మత్తుగా నిద్రపోతుంది. నైట్ టైం అయితే 12 అయిన వెంటనే చక్కగా కళ్ళు తెరిచి చూస్తుంది. రోని పడుకున్నాడు అనుకునేలోపు రియా లేస్తుంది. అలా అయిపోతుంది రోజంతా. అస్సలు వీడియో చేయడానికి కానీ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ అస్సలు కుదరట్లేదు అనమాట. రోజు చేద్దాం అనుకుంటున్నాను, అలానే అయిపోతుంది. సో ఈరోజైతే ఎట్లయినా చేయాలి అని చెప్పి చేస్తున్నా వీడియో అయితే. సో అందరం ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. ఫ్యామిలీ అందరూ గేదర్ అయ్యి ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం. ఫ్యామిలీ మొత్తం కలిసి ఇలా ఎప్పుడైనా ఇలా అకేషన్స్ ఉన్నప్పుడే కదా కలిసేది, రోజు కలవాలంటే మనం కలుసుకోలేము. ఈ ఫంక్షన్కి కూడా అటెండ్ అవ్వకపోతే ఇంకా అంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు అనుకుంటా నేను. ఎందుకంటే ఇలాంటి రోజులు రోజు రావు కదా, ఎప్పుడైనా ఒక్కసారి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి కనీసం, ఎందుకంటే అప్పుడే రిలేషన్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. సో ఇక్కడైతే బేబీని మా బావగారు ఎత్తుకొని లేపుతా ఉన్నారు కానీ అస్సలు లేవట్లేదు. రియా అయితే చూసారా.
మేనమామ అనమాట. మా తమ్ముడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పాపే పుట్టాలి అంటూ ఉన్నాడు అనమాట. బట్ లాస్ట్లో వచ్చేసి బాబే పుడతాడు నీకు అని అన్నాడు. ఇంకా పాప పుట్టేసరికి మా తమ్ముడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ ఇక్కడైతే పాపం తన గెడ్డం మీసం గుచ్చుకొని పాప కదులుతూ ఉంది, అయినా అస్సలు లేవలేదు. ఇక్కడైతే అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చేసారు. ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ కొంతమందే కాబట్టి హాల్లోనే అరేంజ్ చేసామన్నీ. అండ్ భోజనాలు వచ్చేసి వరండాలో అరేంజ్ చేసామన్నమాట. ఇక్కడైతే పిల్లలు, మా అక్క వాళ్ళు, మా అమ్మ, తాతయ్య, చిన్నాన్న వాళ్ళు అంతే ఉన్నారు అందరూ. అండ్ రియా అయితే పడుకుంది, ఇంకా లేవలేదు. అసలు ఈ ఫంక్షన్ అంతా అయ్యే వరకు రియా అయితే లేవలేదు. అండ్ ఉయ్యాల్లో వేసేటప్పుడు కూడా లేవలేదు అసలు. ఇక్కడ పాస్టర్ గారు వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి అనమాట. అండ్ ఉయ్యాల్లో వేసే ముందు రియాని పట్టుకొని ప్రేయర్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉయ్యాల్లో వేసేది మా పెద్దమ్మ. అండ్ మా పెద్దమ్మ ఏంటంటే పెద్ద ఆవిడ కదా, అందుకని చెప్పి ఆవిడతో ఉయ్యాల్లో వేయించాము. అంటే అన్నయ్య వేయించాడు అనమాట ఉయ్యాల్లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ అన్నయ్య వాళ్ళ తమ్ముడు, ఈయన కూడా అన్నయ్య అవుతాడు కదా నాకు. అండ్ ఈ అన్నయ్యతో కూడా ఉయ్యాల్లో వేయించాము. ఆ ఫ్రాక్ అయితే బేబీని కవర్ చేసేసింది, అందుకని చెప్పి కిందకి తీస్తుంది మా అక్క అయితే. అండ్ చూసారా, రియా అయితే అస్సలు లేవలేదు, ఉయ్యాల్లో వేసినప్పటికీ లేవలేదన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. అండ్ మా హస్బెండ్ నేను కూడా కూర్చొని తింటున్నాం అనమాట. అండ్ మా హస్బెండ్ అంటున్నారు, పెళ్ళిలో కూర్చున్నాం కదా మనం, ఇలా భోజనాలు చేసేటప్పుడు పక్కన కూర్చొని తిన్నాము, మళ్ళీ ఇప్పుడే అనుకుంటా కదా ఇలా కూర్చొని తింటున్నది అని అంటున్నారు అనమాట. సో అందుకని నవ్వుతున్నాను ఇక్కడ. అండ్ ఫంక్షన్ అంతా చాలా బాగా జరిగింది, నాకైతే చాలా బాగా హ్యాపీ అనిపించింది. అండ్ పాప కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు, అంతా హ్యాపీగా జరిగింది. అండ్ మేము బయట భోజనం చేస్తూ ఉంటే లోపల కూడా అమ్మ భోజనం సర్వ్ చేస్తూ ఉందన్నమాట, ఎందుకంటే త్వరగా అయిపోతుంది కదా. అండ్ అన్నయ్య వాళ్ళకైతే ప్లేట్లో పెట్టేసి ఎవరికి కావాల్సింది వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంది. పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు. అండ్ పిల్లలకు కూడా అన్నం పెట్టాలి. అండ్ అమ్మ చూసుకుంటుంది, అమ్మ పప్పి ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు ఇంకా పిల్లల గురించి అయితే. అండ్ ఇక్కడ పిల్లలు అయితే ఫోన్తో ఆడుతూ ఉన్నారు. మా అక్క వాళ్ళ పిల్లలు, అన్నయ్య వాళ్ళ పిల్లలు అందరూ కలిసి చాలామంది పిల్లలు అయ్యారనమాట. అండ్ ఇల్లంతా సందడిగా ఉంది. నాకు భలే ఇష్టం ఇలా సందడిగా ఉంటే పిల్లలందరితో కలిసి. ఇలాంటి రోజులే అన్ని మెమరీస్లా ఉంటాయండి మన మైండ్లో ఎప్పుడైనా గుర్తు తెచ్చుకోవాలంటే. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే అక్క వాళ్ళు బయలుదేరుతున్నారు, సో ప్రేయర్ చేసి బయలుదేరుతున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే మా అక్క వాళ్ళకి స్కూల్ ఉంది, సో మార్నింగ్ వెళ్ళిపోవాలి కాబట్టి స్కూల్కి, అందుకని చెప్పి బయలుదేరుతున్నారు. మా హస్బెండ్ అయితే ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చారు ఫ్రెష్ అయ్యి. ఇక్కడ రియాతో ఆడుకుందామని వచ్చారనమాట. రియా ఏంటో ఈరోజు చూస్తుంది మంచిగా, యాక్చువల్గా అస్సలు మార్నింగ్ లేవదు, బట్ ఇక్కడైతే చూడండి చక్కగా తేటగా చూస్తుంది అనమాట. ఇంకా అందుకని వీడియో రికార్డ్ చేశాను. అండ్ ఇక్కడైతే మా పెద్దమ్మ, మా పప్పి వచ్చేసి పిల్లలకి అన్నం పెడుతూ ఉంది. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.